గేట్లు ఓపెన్ చేసినాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ గా రాజకీయం ఏంటో చూపిస్తా సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. నిజాం నవాబుకు నకలు కేసీఆర్. 1948 సెప్టెంబర్ 17 లెక్కనే 2023 డిసెంబర్ 3 కూడా. కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి వేల కోట్లలో ఉంది. పూర్తి స్థాయి నివేదికలు రాగానే చర్యలు తప్పవు. గత ప్రభుత్వం నాటి గంజాయి మొక్కలను ఏరేస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆఫర్ ఇస్తే పెద్ద బాధ్యత ఉందని తిరస్కరించిండు. కేసీఆర్ తో కలవడంపై ప్రవీణే జవాబు చెప్పాలని వ్యాఖ్య. ఇక్కడ గేట్ ఓపెన్ చేసినామని చెప్తున్నారు. ఓపెన్ చేసినాం. పిసిసి ప్రెసిడెంట్ గా రాజకీయం ఏందో చూపిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒకరు చెప్తున్నా, గేట్ ఓపెన్ చేసినామని చెప్తున్నారు. మీరు ఎలాంటి గేట్లు? రాజకీయంగా పార్టీ అవతల పార్టీలో చేర్చుకోవడం. చేసుకునే గేట్లు ఓపెన్ అయినాయి అంతే తప్ప అభివృద్ధి గేట్లు ఇంకా ఓపెన్ కాలేదు. ఎన్నో ఉన్నాయి, ఆ గేట్లు ఓపెన్ కాలేదు. 6 గ్యారెంటీలలో 5 అమలు చేస్తాం. తమ ప్రభుత్వాన్ని కూలగొడతామనే సెంటిమెంట్ తోటి, తమ ప్రభుత్వాన్ని కూలగొడతారని సెంటిమెంట్ తోటి మీరు ఏం చెప్తున్నారు? గేట్లు ఓపెన్ చేసినామని చెప్తున్నారు. మేము అదే అడుగుతున్నాం. అభివృద్ధి గేట్లు ఇట్లా ఓపెన్ చేయండి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, మహిళలకి 2500 ఇస్తామన్నారు. ఇంకా కరెంట్ ఉచిత కరెంట్ ఇంకా అందరికి అమలు పింఛన్లు ఇస్తామన్నారు. 4000 పెన్షన్లు కూడా అమలుకి రాలే. ఇంకా రైతు బంధు పెంచుతామన్నారు, ఆ పద్ధతి పెంచలేదు. మేము అదే అడుగుతున్నాం. ఆ గేట్లు ఓపెన్ చేస్తే ప్రజలకు ఆయన గెలిపించుకున్నది ప్రజలు నమ్మి ఆయన ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తది అని చెప్పేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు గేట్లు ఓపెన్ చేసి ఆ ప్రభుత్వం అందులో ఉన్న వాళ్ళని ఇందులో ఉన్న వాళ్ళని మీ గేట్ల లోపలికి ఆహ్వానించినంత మాత్రాన ప్రజలకు ఏం అభివృద్ధి జరుగుతుంది? ముందు ఇచ్చిన హామీలను కాపాడుకోవడమే కాదు లక్ష్యం. మీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలు 6 గ్యారెంటీలతోనే సరిపోలేదు. 6 గ్యారెంటీలు ఇంకో గ్యారెంటీ ఎన్ని గేట్లు ఓపెన్ చేసినా చేయకుండా 5 ఏళ్ల ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది 5 ఏళ్ల గ్యారెంటీ ఉండాల్సిందే తెలంగాణని. అంతేగాని ఏ ప్రభుత్వం కూల్చినా మేమైనా ఊకం. ఏ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీని కూలగొడతామన్నా మేమైనా ఊకం. బట్ ఇవ్వాల్సిన ఎన్నో హామీలు ఉన్నాయి. మీరు ఏమంటారు? ఏమని చెప్తున్నారు? పిసిసి ప్రెసిడెంట్ గా చూపెడతామని చెప్తున్నారు. ఇన్నేళ్ళు 100 రోజులు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్క 5 గ్యారెంటీలు అమలు చేశారు. 6 గ్యారెంటీలలో 5 అమలు చేసి వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. దాంట్లో 5 అమలు చేసిండ్రు. అందులో ఎంత మంది లబ్ధి పొందుతున్నారు అనేది లేదు. ముసలవ్వలు ముసలి తాతలు ఎంతో మంది పింఛన్ కోసం అని చెప్పి ఆయన నడుచుకుంటూ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే పెన్షన్ ఇంకా పడలేదని ఆయన మళ్ళా బాధతో తిరిగి వస్తుంటే ఆ వృద్ధుడికి గుండెపోటు వచ్చి కూడా చనిపోయింది ఆయన. అది మనం పేపర్లలో చదువుకుంటున్నాం వార్తలు, కానీ వాటి మీద చర్యలు ఇప్పటివరకు ఎందుకు తీసుకుంటలేరు? ప్రతిసారి కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి వేల కోట్లలో ఉంది అని చెప్తానే ఉన్నారు. అవును ఉంటే ఉన్నది, అది ఎప్పుడు చర్యలు? అసలు మీరు ఇచ్చిన ఎవరికైనా నివేదికలు ఇచ్చిండ్రా? పూర్తి స్థాయిలో ఒక్కసారి ఇక్కడ ఏం చెప్పారంటే కల్వకుంట్ల ఫ్యామిలీపై వేల కోట్ల అవినీతి ఉంది. మేము అదే అడుగుతున్నాం. అవినీతి ఉంది అని మీరు 10 ఏళ్ల నుంచి మీరు చేస్తూనే ఉన్నారు ఆరోపణలు. ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల నుంచి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆ విధంగా ఈ విధంగా ఒకటి అడుగుతున్నాం. ఎప్పుడు ఈ నివేదికలు వస్తాయి? స్పష్టం చెప్పండి. మీలా ఇప్పుడు బీజేపీ లాగానే మీరు కూడా ఎన్నికల ముందు తెస్తారా ఆ నివేదికలు బయటికి తెచ్చి మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ సహకరించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల స్కామ్ చేసిందని ప్రజలకు చెప్పండి. చెప్పడం ద్వారా నెక్స్ట్ టైం ఇలాంటి మీ ప్రభుత్వం కూడా మేము ఇట్లా ఎక్కడ అవినీతి చెయ్యం, ఎక్కడ అవినీతికి పాల్పడం, మేము ఎప్పటికున్నా ప్రజలకే అందుబాటులో ఉంటాం, ప్రజాపాలనగా ఉంటామని మీ నాయకులు మీరు ఒక్కరే చెప్తే అయిపోదు. ఏదో మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము శుద్ధ పూసలం, మేము మంచిగా చేస్తాం, అది చేస్తామంటే కాదు. మీ నాయకులకు కూడా సిద్ధశుద్ధి ఉండాలి. ప్రజాపాలనపై మీరు అంటున్నారు కదా, ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తామని. అది మీరు చెప్తే కాదు. మీ కింది స్థాయి కార్యకర్త నుంచి ఈ విధంగా పనిచేస్తేనే మీ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మీరు ఇక్కడ పూర్తి స్థాయి నివేదికలు రాగానే చర్యలు తప్పమన్నారు. ఈ పూర్తి స్థాయి నివేదికలు అంటే నివేదికలు ఏ సంస్థకు అప్పగించిండ్రు? అదే ఎప్పుడు వస్తాయి? మీరు అప్పగించినా ఎప్పుడు వస్తాయి? గత ప్రభుత్వం నాటికి గంజాయి మొక్కలను గత ప్రభుత్వం నాటిన గంజాయి మొక్కలను ఏరేస్తున్నాం అన్నారు. గంజాయి నిజంగా చెప్పాలంటే తెలంగాణ గంజాయి తాగుబోతుల రాష్ట్రంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందరూ చేసింది. తాగుబోతు ప్రభుత్వం అయిపోయింది. తాగుబోతు రాజ్యాంగానే మార్చేసి మీరు నిలబెట్టే అవకాశం, మీరు ఇట్లా మందులు నియంత్రించండి, రైతులపై నియంత్రణ పెట్టండి, మందుపై నియంత్రణ పెట్టండి. ఆర్ఎస్ ప్రవీణ్ కు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆఫర్ ఇస్తే పెద్ద బాధ్యత ఉందని తిరస్కరించిండు. నిజంగా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీ మీద రియల్ చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు ఒక ఆశ ఉంది. తెలంగాణ ప్రజలకి ఆర్ఎస్ ప్రవీణ్ అంటే ఒక మంచి నేత, మంచి ఉద్యోగం, దొరల పాలన వద్దు అనే నినాదం తెచ్చి అదే దొరకాల పనిచేయడానికి వెళ్తున్నావు, అదే దొరకాల పనిచేయడానికి కానీ ఆ అభిప్రాయం నువ్వు కోల్పోయినావు 100%. అదే దొరకాల దగ్గరికి పోయి ఆయన దగ్గర నేను పని చేస్తా అని చెప్పి పోతున్నావు. ఆల్రెడీ ప్రజల్ని నమ్మే అవకాశం లేదు, కోల్పోయినారు. ఇప్పటికైనా అవకాశం ఉంది. అవకాశం మీరు నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మేము గృహజ్యోతి కింద పేదలకు 0 బిల్లులు ఉచిత కరెంట్ ఇస్తుంటే చాలా మందికి రాలేదు. ఇంకోటి గృహజ్యోతి కింద మేము ఉచిత కరెంట్ ఇస్తున్నాం అన్నారు. నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఇంకా అమలు కాలేదు. ఇంకా దాని మీద మీరు ఒకసారి మళ్ళీ
ఏమంటారు పరిశీలించుకోవాలి. మీ అధికారులకు కూర్చోటి ఇంకా ఎంతమందికి అమలు కావట్లేదు, ఇంకా ఎంతమంది అర్హులు ఉండరు, వాళ్ళకి అందరికీ చేయాల్సిందే. ఇంకోటి రెంటర్స్, మెయిన్ హైదరాబాద్ లో రెంటర్స్ ఎంతో మంది ఉండరు. ఆ రెంటర్స్ ఎట్లా వాళ్ళ ఇల్లు సొంత ఇల్లు ఉన్నదంట 4 పోర్షన్లు రెంట్కే ఇచ్చి వాడు ఎక్కడో ఉంటాడు, ఆ ఓనర్ ఎక్కడో ఉంటే ఆయన బిల్లు 0 బిల్లు చేస్తున్నారు. ఉపాధి కోసం వలస వచ్చిన వాళ్ళు రెంట్లకు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు మాత్రం బిల్లులు కట్టాలి. అదే మేము సొంత ఇంటి ఉన్న వాళ్ళకి 0 బిల్లులు ఇచ్చి కిరాయిల కుటుంబం అని చెప్పారు, రెంటర్స్ అని చెప్పలేరు మీరు. ప్రతి కుటుంబానికి గృహజ్యోతి వస్తుందని చెప్పింది. ఇప్పుడు కిరాయి అర్హులు అంటే రెంటర్లు వాళ్ళు మనుషులు. దానికి రేషన్ కార్డు చూపెట్టి ఇంకా చెప్పకండి. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మీ ప్రజెంట్ ఇప్పుడున్న మీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఖచ్చితంగా అందరికి ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే. అవి ఇంకా వాసనలను వెదజల్లుతూనే ఉన్నాయి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి ఒక నోటీసు వచ్చింది. ముందుగా అలా సబ్సిడీని సంస్థలకు కట్టిన తర్వాతనే 0 బిల్లులు ఇవ్వాలని అందులో ఉన్నది. ఆ మేధావి కమిషన్ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకి నేను చెప్పదలుచుకున్న గత బీఆర్ఎస్ సర్కార్ విద్యుత్ సంస్థలకు 40,000 కోట్లు బాకీ పెట్టి ఉచిత కరెంటు పేరిట గొప్పలు చెప్తే ఎందుకు స్పందించలే? నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన పన్నీరు అనుకుంటున్నావేమో, తెలివితేటలు మానుకో. ఈ గంజాయి కలుపు మొక్కలను పీకే పనిలో ఉన్నాం. కుట్రదారులు ఫామ్ హౌస్ లో ఉండి కనుసైగలు చేస్తుంటే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు అడ్డుపడినా మేము పేదలకి 0 బిల్లులు అమలు చేస్తాం. మేము పాలనపై రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విలేకరులతో సుదీర్ఘమైన చర్చ జరిగింది. అన్నిటికీ తనదైన శైలిలో సమాధానాలు చెప్పిండు. మేము అదే అడుగుతున్నాం, సమాధానాలే కాదు, దానికి తగ్గ మీ ప్రభుత్వం, మీరే ముఖ్యమంత్రి కాబట్టి దాని తగ్గ చర్యలు తీసుకోండి. ప్రతి ఒక్క పేదవాడి డెవలప్మెంట్ అంటే ఎదగడం మీ బాధ్యత. ప్రతి ఫ్యామిలీ ఎదగాల్సిన బాధ్యత, పేదవాడి అభివృద్ధికి తోడ్పడాల్సిన ప్రభుత్వం మీది. కాంగ్రెస్ లో చేరికలకు గేట్లు ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చిందని ఇక నుంచి తాను పీసీసీ ప్రెసిడెంట్ గా తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలస్తామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే అంటున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిండ్రు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదని. నిజంగా మీ ప్రభుత్వాన్ని కూలగొడితే మేము ప్రజలు సైతం సహించరు. మీకు 5 ఏళ్ల ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొడతారు ప్రభుత్వాలని కూలగొట్టాలి అని ప్రయత్నాలు చేసినా ప్రజలు సైతం మిమ్మల్ని ఖచ్చితంగా మీకు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు 5 ఏళ్ల పరిపాలన ఇచ్చి కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. అట్లా మాత్రాన్ని మీకు గేట్ ఓపెన్ చేశామంటే మేము అదే అడుగుతున్నాం. అక్కడ నమ్ముకున్న క్యాడరు కేసీఆర్ చేసిందే మీరు ఏమంటారు అదే రీతిగా వెళ్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎమ్మెల్యేలు అవసరం లేదు, మీరు ప్రజల మద్దతు కూడగొట్టండి, ప్రజల యొక్క తగ్గట్టుగా మీరు పనిచేయండి. ఆ విధంగా పనిచేస్తే మీకు ఏ ఎమ్మెల్యేలు రావాల్సిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఏ ప్రభుత్వాలు మిమ్మల్ని ఏం చేయలేవు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మళ్ళీ ఏర్పడ్డా మీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం కూడా రాకుండా మీరు ప్రజలతోనే అనుబంధాన్ని పెంచుకుంటే తప్పేందంటే ప్రజల మీద ప్రజలకున్న గెలిపించిన 18 మంది గెలిపిస్తే అదే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలోకి వెళ్ళినట్టే మీరు కేసీఆర్ ని ఏమంటారు సేమ్ అదే చేసినారు. అదే విధంగా మీరు కూడా చేస్తున్నారు. అదొక్కటి చేయకుండా మీరు ఎందుకు రప్పించుకుంటున్నారో చెప్పండి. గేట్ ఓపెన్ చేసినామని చెప్పారు. వీళ్ళ ద్వారా మీకు ఏ లాభం ఉంది చెప్పండి? ఎమ్మెల్యే మీకు మద్దతు తప్ప ఇంకో లాభం. ఈ రోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు వేరే పార్టీలో కోరని నమ్మకం ఉందా? మీ పార్టీలో ఉంటారని వీళ్ళ అధికారం ఎక్కడ వస్తే అక్కడ ఉండేవాళ్ళే. ఇన్ని రోజులు అధికారం అనుభవించారు, మళ్ళీ ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్ లోకి వస్తుంది అంతే తప్ప నిజంగా వాళ్ళకి విశ్వాసం ఉంటే మేము ఈ అంశాల మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం, ఈ అంశాల వారిగా మేము కాంగ్రెస్ లోకి వస్తున్నాం అని చెప్పరు. వీళ్ళు చెప్పరు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేయగొట్టడానికి పోతారు. ఇలాంటి వాళ్ళని మీ పార్టీలోకి రావడం మీకే ముప్పు. ఇది మీకే హెచ్చరిస్తున్నాం. మేము ఎప్పటికున్నా పార్టీలో జాయిన్ చేసుకోండి. మేము చేంజ్ వాళ్ళు జాయిన్ కావద్దు అని అంటలేం. ఎందుకు వాళ్ళ ద్వారా మళ్ళీ మీకు ముప్పు వస్తుంది. సెకండ్ క్యాడర్ ని మీరు ప్రోత్సహించండి. కాంగ్రెస్ పార్టీలో సెకండ్ క్యాడర్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా నామినేట్ పోస్టులుగా మీరు చేయడం వల్ల మీకు కాంగ్రెస్ పార్టీ బలంగా దృఢంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. బట్ మీరు మళ్ళీ బీఆర్ఎస్ నేతల్నే అధికారంలో ఉండే వాళ్ళనే మీరు డెవలప్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ముప్పు ఉంది. భూస్థాపితం చేద్దామన్న ఆలోచనలనే మీరు చేసుకుంటా ఎమ్మెల్యేలు అందరిని వీళ్ళని మీరు గేట్ ఓపెన్ చేసి పిలిపించుకుంటున్నారు. కానీ దాని వల్ల మీకు వచ్చే ప్రయోజనం అధికారం అనుభవించడానికనే మీ పార్టీలకు అది మీరు గ్రహించి నిజమైన ఎవరు వాళ్ళు వాళ్ళ ఏమంటారు స్థితిగతి లేని వాళ్ళు ఇంతకుముందు అవన్నీ పరిశీలించి ఆహ్వానించండి. ఎవరిని వాడితే వాళ్ళని పార్టీలోనికి రానిచ్చి మీరు కూడా ముప్పులో పడకండి. కానీ ఇప్పటి నుంచి తాను రాజకీయం ప్రారంభించాలని తమ పార్టీలోకి పొద్దున్నే ఒక గేట్ తెచ్చామని మొత్తం ఇంకా తెరవలేదని అన్నారు. ఇవాళ ఒక ఎంపీ ఎమ్మెల్యేలకు గేట్ ఓపెన్ చేసినాం, వాటిని మూసేసేది ఏముంటది, అవతల ఖాళీ అయినాక మూసినా తెచ్చినా ఒకటే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనపై TUWJ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిజాం నవాబు కేసీఆర్ నకల్ అని విమర్శించారు. ఆయన ఎంతసేపు ఇట్లాంటి ఒక గేట్లు ఓపెన్ చేసి పార్టీలకు ఆహ్వానించడం కాదు, ప్రజల మద్దతు తెలుపుకొని ప్రజలు మీకు మద్దతు ఇచ్చి మీ పైన నమ్మకం ఉంటే మీరు ఎప్పటికీ రాజు లెక్కనే ఉంటాడు.